गं गणपतये नमः। ओम दुं दुर्गायै नमः। ओम आंजनेयाय नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ओम जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः परुषदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरिताच्यग्निः। ओम दुं दुर्गायै नमः। ओम राहुग्रहाय नमः। ओम अर्धकायं महावीरं चंद्रादित्य विमर्दनं సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు, తులారాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, మకర, కుంభ, మీన రాశి వారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము 18 సార్లు పఠించి, అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని, శ్లోకాన్ని, స్తోత్రాన్నైనా సరే రోజుకి 2 సార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశ్యము. ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది, సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు. అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము. స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ 22వ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా, ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు. ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి, కేతుగ్రహానికి కూడా ఉచ్చము, నీచము, అట్లాగే స్వక్షేత్రము, కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే గాని వీరికంటూ ఒక ఇల్లు లేదు, వీరికంటూ ఒక సంస్థానము లేదు. వారు ఏ ఇంట్లో ఉంటే, ఏ నక్షత్రంలో ఉంటే, ఏ గ్రహాన్ని వీక్షిస్తే, ఏ గ్రహము వీరిని వీక్షిస్తే, ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా. వీరు సర్పగ్రహాలు. అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్పదేవత, అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా. కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని, అట్లాగే సవ్యకాల, అపసవ్యకాల, అర్ధకాల సర్పయోగ దోషాలని, సంపూర్ణ కాల సర్ప దోషాల యోగాలని, అట్లాగే జన్మలగ్నం నుంచి కూడా 12 లగ్నాలకి వీరు లగ్నంలో ఉంటే ఏంటి, కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి, తృతీయంలో ఉంటే ఏంటి, చతుర్థంలో ఉంటే ఏంటి, అంటే ఈ రాహుకేతువులు 12 లగ్నాలలో 12 రాశుల్లో దాదాపుగా 144 ప్లస్ కేతు నుంచి చూస్తే ఇంకో 144, 288 కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా. అయితే వీరి యొక్క దశలో, అంతర్దశలో, విదశలో, సూక్ష్మ దశలో, ప్రాణదశలో వచ్చినప్పుడు, గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థానగతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాశుల వారికి అయితే గనక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి
అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ 23వ తేదీన. అది తన యొక్క మిత్రరాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి. కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవరికీ తెలియదు, అంత మర్మగర్భంలో ఉన్నటువంటి ఈ రాశిలో శని యొక్క లక్షణాలని, శని ఇచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి, కుంభరాశి. మకరం అనేటటువంటిది ప్రతి వ్యక్తి యొక్క అంటే న్యాచురల్ జోడియాక్లో మేషం నుంచి 10 కర్మస్థానము, 11 అభీష్ట స్థానము, ఈ 2 రాశులకి అధిపతి అయినటువంటి అంటే వృత్తి, ఉద్యోగ, కెరీర్ విషయాలకి సంబంధించినటువంటి విషయాలను, అట్లాగే ఎవరైతే ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ విషయాలని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి రాశి. మరి అన్ని రకాలైనటువంటి లాభాలకి అంటే శరీర ఆరోగ్యము రీత్యా ధనలాభము, కుటుంబ సౌఖ్యము, అట్లాగే భార్యాభర్తల అనుకూలత, విద్యాలాభము, సంతాన యోగము, అట్లాగే ప్రతి కార్యంలో విజయలాభ సిద్ధి, వృత్తిలో ఎదుగుదల కావచ్చు, ప్రమోషన్ లెవెల్స్ కావచ్చు, మిత్రుల యొక్క సఖ్యత కావచ్చు, అట్లాగే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి పూర్వార్జిత ఆస్తిపాస్తులు కావచ్చు, కోర్టు వ్యవహారాల యందు లాభస్థితులు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా ఆకస్మికంగా ఒక ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు, లేకపోతే వారి పెద్దవాళ్లలో ఎవరైతే చనిపోతే వారికి సంబంధించిన ఆస్తులు వీళ్ళ యొక్క ఆస్తుల్లో కలవచ్చు, భూగృహాలు వీరికి ఆకస్మికంగా రావచ్చు, ముఖ్యంగా పిత్రార్జిత లాభం కావచ్చు, లేకపోతే వీరికి గవర్నమెంట్ ఉద్యోగ లాభస్థితులు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక నదీ తీరాలు కానీ పుణ్యక్షేత్రాల దర్శనము ఎప్పుడూ చేసే యోగము కావచ్చు, ఉద్యోగము వలన కలిగేటటువంటి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ లెవెల్స్ కావచ్చు, మిత్ర లాభము, సమస్త కార్య లాభసిద్ధి, నష్టాలు కూడా లాభాలుగా మారేటటువంటి అవకాశము. ఇన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి మేషాది 12 రాశుల్లో ఈ కుంభరాశి అనేటటువంటిది అభీష్ట స్థాన సిద్ధి కలిగినటువంటి లాభస్థానము. ఈ లాభస్థానంలో రాహువు కొన్ని నెలలుగా ఉన్నాడు. ఆ నెలలుగా ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉండి చాలా వరకు కొంతమందిని సేవ్ చేశాడు. కానీ ఇప్పుడు ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చి ఒక్కొక్కల యొక్క అంతు చూసేటటువంటి పరిస్థితి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరి నక్షత్రంలో ఉండి ఎవరి అయితే అనుకూలంగా ఉంటారో శని వీనికి అనుకూలంగా ఉంటాడు. ఎందుకంటే ఇద్దరు పాపులు, ఈ ఇద్దరు పాపులు మహామిత్రులు. ఆ మిత్రులు ఇద్దరు కూడా ఈ స్థానంలో వారిచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా కర్మ ఫలితాలని తవ్వి చూసేటటువంటి, ఎందుకంటే కుంభరాశి అనేటటువంటిది మామూలుగా వ్యవహారిక భాషలో తవ్వకాలకి అంటే తవ్వితే పురాతన వస్తువులు బయటకు వచ్చినట్టుగా, లేకపోతే నదీ గర్భంలో ఉన్నటువంటి ఎన్నో పెట్రోలు, డీజిల్ ఇలాంటి ఐటమ్స్ కావచ్చు, లేకపోతే లోపల ఉన్నటువంటి ఖనిజాలు కావచ్చు, సంపద కావచ్చు, ఏదైనా సరే మంచి కావచ్చు, లేకపోతే నీళ్ళ లోపల ఉన్నటువంటి చెడుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, నీటి యొక్క ప్రమాదాలు కావచ్చు, ఇలా ఇన్ని విషయాలైతే వాయు సంబంధిత ప్రమాదాలు కావచ్చు, లేకపోతే మనకి ప్రతి రాశికి కొన్ని యొక్క మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ప్రపంచంలో కూడా ఒక్క రాశికి మేషరాశి నుంచి 12 రాశుల్లో కొన్ని దేశాలు కూడా ఉంటాయి. మనకి వాతావరణ జ్యోతిష్యం చూస్తే గనక ఇట్లా అన్నిటి మీద ఈ యొక్క రాహువు యొక్క ప్రచండమైనటువంటి ఉద్రేకభరితమైనటువంటి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానటువంటి స్థితిగతులని మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి గ్రహము ఈ రాహుగ్రహము. దాదాపుగా నవంబర్ 23వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా దాదాపుగా ఒక 9.5 నెలలు ఆయన ఆడుకునే ఆటలో మనందరము కూడా పావులం అవుతాము. ముఖ్యంగా జన్మజాతకంలో ఎవరికైతే కనుక శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉంటాయి కొన్ని, ముఖ్యంగా పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము, అట్లాగే శనిగ్రహ రాశులు మకరము, కుంభము ఈ రాశులు వారు. అట్లాగే రాహుగ్రహ నక్షత్రాలు ఉంటాయండి, ఆరుద్ర నక్షత్రము, అట్లాగే స్వాతి నక్షత్రము, శతభిష నక్షత్రము, అట్లాగే కుంభరాశి ఆయన ఉన్నటువంటి రాశిగతులు. వీరు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశుల్లో ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి అది ముఖ్యంగా సింహరాశి వారైనా సరే, లేకపోతే ఆయన వీక్షిస్తున్నటువంటి రాశుల్లో తులారాశి ఒకటి ఉంది, మిథున రాశి ఉంది, వ్యాపార రాశులు ఈ రెండు కూడా వ్యాపార రాశులు. వాయు సంబంధిత రాశులను చూస్తూ వాయు సంబంధితమైనటువంటి ఆ రాశి అయినటువంటి కుంభరాశిలో రాహు సొంత నక్షత్రంలో ఉండటం అనేటటువంటిది విమానయాన సంస్థల్లో ఎన్నో నూతన ఆవిష్కరణలు, ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు, ఎన్నో కొత్త విషయాలని కనుక్కునేటటువంటి విషయాలు జరిగే అవకాశము ఉంటుంది. అట్లాగే
వీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు నీళ్ళల్లో అంటే ఏదైనా ఈ యొక్క వాయు సంబంధితమైనటువంటి డ్రోన్స్ కావచ్చు, వాటి పరంగా ఇబ్బందులు కావచ్చు, విమానాలు, క్షిపణులు, రాకెట్లు ఇవన్నీ కూడా సముద్రంలో పడిపోయేటటువంటి అవకాశాలు అంటే కొన్ని విపరీతమైనటువంటి ప్రమాదాలు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార సంబంధించినటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాటిల్లో పనిచేసేటటువంటి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నానండి, దేశవ్యాప్తంగా అయినా సరే ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, పోర్ట్ఫోలియోస్ కలిగినటువంటి పెద్ద పెద్ద మంత్రులు ఎవరైనా సరే ఈ రాహుకి దాసోహం అనాల్సిందే. ఎవరైనా సరే ఏమాత్రం ఇబ్బందులు కలిగినా వెంటనే దుర్గాదేవికి సంబంధించినటువంటి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ వారిని కాపాడుకుంటూ దేశాలను కాపాడుకునేటటువంటి పరిస్థితి కలుగుతోంది. అట్లాగే డిజిటల్ రంగంలో కొత్త ఆవిష్కరణలు కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ రాహు అనేటటువంటి వాడు ముఖ్యంగా సర్ప సంబంధిత జంతువుకి సంబంధించి అంటే సర్పాలకి సంబంధించినటువంటి అధిష్టాన గ్రహము కాబట్టి మరి విషము చేత తీయబడి ఔషధాల్ని అంటే అది మందులు మనం నిత్యము కొన్ని రోగాలకి సంబంధించినటువంటి మందుల తయారీ విషయంలో కూడా ఎన్నో కొత్త నూతన ఆవిష్కరణలు జరుగుతాయి. అటువంటి విషంతో ఔషధాలను తయారు చేసే ప్రక్రియలు ఎక్కువగా పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపితమయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి వీటిల్లో ఇబ్బందులు జరిగి ఆ యొక్క ఔషధాలను తయారు చేసేటటువంటి కంపెనీలు మూతబడిపోయి నష్టాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే వీటిల్లో ఎన్నో మోసాలు దోషాలు జరుగుతున్నాయని చెప్పి అవి మూతవేయటము, వాళ్ళ మీద కేసులు పడే అవకాశం, పెద్ద పెద్ద డ్రగ్స్ కంపెనీలు ఉంటాయండి ఎన్నో. ఈ ముఖ్యంగా ఈ విష సంబంధిత ఔషధాలని అంటే విషాలతో కూడినటువంటి ఔషధాలు తయారు చేస్తారు. విషము అంటే పాము కాటేస్తే ఎంతటి ఘోరమైనటువంటి విపత్తు ప్రాణము పోతుందో ఆ విషముతోనే కొన్ని కెమికల్స్ తో అంటే రాహు అనేవాడు విషము కెమికల్స్ కి సంబంధించినటువంటి అనుసంధానకర్త కాబట్టి ఆ కెమికల్స్ తో కూడి వాళ్ళు ఐస్ అంటే ఈయన శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి రిఫ్రిజిరేటర్స్ లో ఈ యొక్క మందుల్ని తయారు చేసి పెట్టి వాటిల్ని ఇంజక్షన్ల రూపకంగానో మందుల రూపకంగానో మరి మనుషులకి జంతువులకి కూడా వాడే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలలో కూడా ఎంతో ఔన్నత్యము ఉన్నతి కలిగే అవకాశము ఉంటుంది. దీని ద్వారా కూడా మన దేశానికి విపరీతమైనటువంటి లాభార్జన కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ రాహు అనేటటువంటి వాడు ఎదురుకుండా ఉన్నటువంటి సింహరాశిని చూస్తున్నాడు కాబట్టి అధికార నాయకులు ముఖ్యంగా నాయకులు చాలా పర్ఫెక్ట్ గా క్రమశిక్షణాపరంగా ఎవరైతే ఉంటారో వారికి రాహుగ్రహము శనిగ్రహము ఎటువంటి ఆపదలు ఇబ్బందులు కలగనేరవు. ఏ మాత్రము కాలు జాడించినా నోరు జాడించినా లేకపోతే ప్రజలని గాని దేశాన్ని గాని ప్రపంచాన్ని శాసించాలని చూసినా అక్కడ ఎన్నో వైపరీత్యాలు జరిగి ఈ రాహు అనేటటువంటి వాడు శని అనేటువంటి వాడు చాలా నిష్కల్మషంగా ఎక్కడా కూడా వారు లోపభూయిష్టాన్ని కన్యారాశి వారికి 6వ స్థానంలో సొంత నక్షత్రంలో సొంత ఇంట్లో మిత్రుడి యొక్క ఇంట్లో తనకి సరిపాటిగా తనకి సహకరించేటటువంటి శని ఇంట్లో ఉన్నటువంటి రాహువు 6వ స్థానంలో ఉండి వీరికి గనక జాతకంలో గనక ఈ రాహు మహర్దశలో రాహు కొన్ని గ్రహాలు ఈ రాహు యొక్క నక్షత్రాల్లో ఉండి వారు గనక ఏ భావాలకి ఆధిపత్యం పొంది ఉంటారో వారందరికీ కూడా మంచి శుభయోగాలు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గోచార రీత్యా గోచారంలో ఉన్నటువంటి ఈ రాహుగ్రహ షష్టమ స్థితి మీ యొక్క అంటే పూర్వకాలంలో మీరు ఏదైనా లాంగివిటీగా ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఏదైనా క్యాన్సర్కి సంబంధించిన రోగాలు కానీ లేకపోతే కడుపుకి సంబంధించినటువంటి ప్రేగులకి సంబంధించినటువంటి నడుముకి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు కానీ మోకాళ్ళకి సంబంధించి క్రాంప్స్కి సంబంధించి బోధకాలకి సంబంధించి ఇంకా ఏదైతే క్రిమికీటకాదుల వలన లేకపోతే విషపు కాటుల వలన ఏదైనా కుక్క కాటో లేకపోతే తేళ్ళో పాములో వీటి వలన ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి కొంతవరకు అనారోగ్య నివృత్తి కలుగుతోంది. చక్కటి రోగాలన్నీ కూడా నివృత్తి జరిగి చక్కటి ఆరోగ్య ప్రాప్తి కలగడానికి ఈ రాహువు చాలా వరకు ప్రోద్బలాన్ని ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. శత్రువులు కూడా మీ యొక్క కష్టాన్ని అట్లాగే మీ యొక్క మాట తీరుని గమనించి మీకున్నటువంటి టాలెంట్ని
మీరు ఆల్రెడీ ప్రదర్శించి ఉంటారు కాబట్టి దాని గురించి చర్చించుకుంటూ మీకున్నటువంటి ఆ యొక్క సంసిద్ధత, మీలో ఉన్నటువంటి ఆ తాపత్రయము, మీకున్నటువంటి ఆ నాలెడ్జ్, యాటిట్యూడ్ తెచ్చి శత్రువులు కూడా మీతో స్నేహత్వము కలుపుకోవడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. వారు మీకు ఏదో విధంగా సహకారం లభించాలని చూస్తూ ఉంటారు. మీరు పెట్టినటువంటి వ్యాపారాల్లో ఇప్పుడు ఆగస్టు వరకు కూడా వ్యాపారం వృద్ధి చెందడానికి ఈ రాహుగ్రహ స్థితి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. కన్యా రాశి వారికి అఖండమైనటువంటి ధనము కలుగుతుంది. కోర్టు వ్యవహారాదుల్లో ఏదైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అవన్నీ, అంటే భార్యా సంబంధం కానీ, సంతానపరమైనటువంటి సమస్యలు కానివ్వండి, లేకపోతే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఏదో ఒక సమస్యలు, ఆర్థికపరమైన సమస్యల్లో కానీ, కోర్టు వ్యవహారాదుల్లో మీకు జయము కలగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. మీ జన్మ జాతకంలో అనుకూల దశలు కానీ, అంతర్దశలు కానీ ఉన్నట్లయితే కనుక. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు పెట్టుబడులు కనుక పెట్టినట్లయితే వాటికి సంబంధించినటువంటి న్యాయార్జన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చుంటే అది రావటానికి కూడా, మీకు ధనము లాభము కలగటానికి కూడా ఈ కన్యా రాశి వారికి చాలా అనుకూలమైన స్థితిగతులు ఉన్నాయి. మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చెప్పాం కదండి, జన్మజాతకంలో ఉన్నటువంటి వెయిటేజ్ని బట్టే గోచారంలో ఈ గ్రహం అనుకూలిస్తుంది, ఈ గ్రహము ప్రతికూలిస్తుందని చెప్పగలమే కానీ జన్మజాతకము మెయిన్ లగ్నం అనేటటువంటి ప్రామాణికం లేకుండా, లగ్నం అనేటటువంటి ఒక ప్రాణం లాంటి అవయవం లేకుండా, అసలు ప్రాణం లేకపోతే శరీరం ఉంటే ఏముంది, ఉపయోగం ఉంది, ఆర్గాన్స్ ఉంటే ఉపయోగం ఉంది. కొన్ని గంటలో నిమిషాలు అవి పనిచేస్తాయి, తర్వాత పనిచేయవు. కాబట్టి ఆ లగ్నాన్ని బట్టి మాత్రమే దశలు అంతర్దశలు ఏర్పడతాయి. చంద్రుని బట్టి నక్షత్రాలు వస్తాయి. కాబట్టి చక్కగా జన్మజాతక విశ్లేషణ చేయించుకొని అప్పుడు మనకి అనుకూలంగా నడుస్తుందో లేదో అని మీరు భావించుకోవాలి తప్ప, సాధ్యమైనంత వరకు కన్యా రాశి వారికి గోచార సూత్రాల ఆధారంగా శత్రు రోగ రుణ విముక్తి కలుగుతోంది. అనుకున్న ప్రతి విషయంలో ముందంజ ఉంటారు. అట్లాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కార్య విజయాల యందు మీకు మంచి లాభము కలుగుతుంది. ఆసక్తితో కూడుకున్న వారే ప్రతి విషయంలో ముందుంటారు. రాజకీయ నాయకులకి కూడా కొంత కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా అవతల వ్యక్తుల నుంచి లాభము, అంటే అవతల వ్యక్తులు మీకు దాసోహం అయ్యే పరిస్థితులు కూడా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు వ్యాపారస్తులైతే కనుక చక్కటి దుర్గాదేవి స్తోత్రాన్ని మీ వ్యాపార స్థలంలో ఉంచుకున్నట్లయితే చక్కగా రాహు కూడా ఆవిడికి దాసోహం కాబట్టి మీ అందరికీ కూడా వ్యాపార లాభార్జన కలుగుతుంది. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.